రాజకీయాలు నడుస్తుంది ఇక్కడ అందరూ జగన్ అంటున్నారా? జగన్ ద్వారా మీరు ఏమైనా మంచి పొందారా ఏమైనా ఇంట్లో? జగన్ ద్వారా ఏమైనా మంచి పొందారా అంటున్నాను. మంచి పొందాం కదండి మరి. బియ్యం వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఇంకేంటి మాకు. అయితే జగన్ గారు వస్తారు అనుకుంటున్నా సీఎం మళ్ళీ. సరే మరి ఇక్కడ మరి సునీల్ గారు తెలుసా నీకు? సునీల్ గారు సునీల్ గారు కాకినాడ ఎంపీ తరఫున చేస్తున్నారు మనకి ఇక్కడ. చలమలచెట్టి సునీల్ గారు. పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ తెలుసా నీకు? కాకినాడ పెద్ద పెద్ద కంపెనీలు, పిఠాపురం షుగర్ ఫ్యాక్టరీ అన్ని ముందు ఒకళ్ళు ఉండి అవన్నీ నష్టాలకు పోతే నేను కాకినాడ ఎంపీ పోటీ చేసి పాపం అందరికి ఆదుకుని బోల్డ్ డబ్బులు ఆయన సొంత డబ్బులతో జీతం ఇచ్చి ఈసారి ఆయన పోటీ చేస్తాను మనకి ఇక్కడ ఎంపీ కింద కాకినాడ చలమలచెట్టి సునీల్ అని. ఈ చుట్టుపక్కల 1500 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి కోడి చొప్పున ఇచ్చి 1500 గ్రామాలను తీసుకున్నాడు దత్తత. ఇప్పుడు మొత్తం గ్రామాలన్నింటినీ డెవలప్ చేస్తారంట ఆయన. మరి కాకినాడ సునీల్ గారికి మరి మన జగన్ తరఫున పోటీ చేస్తున్నాడు అతను. సునీల్ గారు అంటే అంటున్నా కానీ ఆయన మొహం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఆయన వస్తారని కాకినాడ మరి ఎంత ఓటానికి? జగన్ తర్వాత అదే సీఎం జగన్ ఈయన ఎంపీ కింద చేస్తున్నాడా? గుర్తు ఏది ఫ్యాన్ గుర్తే. జగన్ ఏం సీఎం, ఈయనేమో ఎంపీ అంతే. 2 ఓట్లు లేండి. ఒకటి ఎమ్మెల్యేకి ఒకటేమో ఎంపీకి. ఒకటేమో గలాసానా, ఒకటేమో ఫ్యాన్. ఫ్యాన్ ఎత్తావా గలాస్ ఎత్తావా? ఎత్తావా? సరే ఉండి అయితే అన్నది బాగా ఉందన్న ఇక్కడ అంతా. వాళ్ళది అన్ని బాగానే ఉన్నాయండి. పిల్లలకి సౌకర్యం, మాకు సౌకర్యం, ముసలాళ్ళకి సౌకర్యం అన్ని బాగానే ఉన్నాయండి. నిన్న ఒక్క నెలకి ఆఫ్ చేస్తేనే ముసలాళ్ళు అందరూ ఇబ్బంది పడిపోయారు. అన్ని కాళ్ళకాడకి తెల్లారితే కాళ్ళకాడ తెచ్చిచ్చేవారు. రేషన్ కాళ్ళకాడకి వచ్చేది. పిల్లలకు బ్యాగులని, బుక్లని, జోళ్ళని, వాళ్ళకి మంచి మంచి తిండ్లని అన్ని సౌకర్యంగా బాగానే చేశారు. అయినా మరి ఎందుకో ఈ లోకం ఇంకా మంచోడు కదా అంటున్నారు. మరి ఇంకా ఏం తినేవాళ్ళనో, ఇంకా ఏం చేసేవాళ్ళనో మరి. అదే మరి ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరితో బాగుంటది అనుకుంటున్నావు అమ్మా? జగన్ గారు వస్తే బాగుంటది అనుకుంటున్నా, లేకపోతే చంద్రబాబు వస్తే బాగుంటది అనుకుంటున్నా? మళ్ళీ అందులో మమ్మల్ని ఎట్టేసి ఇందులో ఇరికించేస్తున్నారు. మళ్ళీ అలాగే అడిగేసి ఇరికించేస్తున్నారు చాలా మంది కూడాను. ఎవరు వచ్చినా పర్లేదండి, ఎవరు వచ్చినా. మరి కాకినాడ ఎంపీ కింద వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చలమలచెట్టి సునీల్ గారు చేస్తున్నారమ్మా. తెలుసమ్మా సునీల్ గారు మీకు? చలమలచెట్టి సునీల్ గారు ఒంటరిగా ఉండి పేపర్లు అంటించారు ఆయన. ఆయన అమ్మా సునీల్ గారు ఇక్కడ మరి ఇక్కడ మనకి కాకినాడ ఎంపీ తరఫున పోటీ చేస్తున్నారమ్మా. ఆయన చాలా కాకినాడ అంటే మాకు కన్నబాబు గారు తప్ప ఎవరో తెలియదు. కన్నబాబు గారు ఎమ్మెల్యే అమ్మ, సునీల్ గారు ఎంపీ కదా. మరి ఆయన అయితే పార్లమెంట్ లో చేస్తాడు. మనకి నిధులు రావాలన్నా ఏం రావాలన్నా మోడీ గారితో మాట్లాడితే ఎంపీ మాట్లాడతారు. మరి ఆయన ఇప్పుడు 3 సార్లు పోటీ చేశాడు. పోటీ చేసి పాపం ఆయన లక్ ఏంటో తెలకని ఆయన ఓడిపోయాడు. అయినా అక్కడ మళ్ళీ కాకినాడ తరపున మళ్ళీ 3-4 పోటీ చేస్తున్నాడు. దేవుడి చిత్తం అండి. ఎవరు ఎన్నుకోవాలంటే ఆయన చెయ్యాలి. మనం ఏం చేస్తాం బాబు, మన చేతుల్లో ఏమున్నాయి. సరే ఇక్కడ మన కాకినాడ తరపు మళ్ళీ 4 ఆయన పోటీ చేస్తున్నాడు అమ్మా. ఏనియండి ఇది ఎప్పటికన్నా దేవుడికి గెలిపిస్తారు. అది సరైన మంచిదని కోరు. జగన్ గారు నాన్నగారు ఎన్నో చేశారు. చేసిన ఆయన ముందుకు రానేలేదు కదా. ఆయన 10 సంవత్సరాలు పోరాడి మరి ఆ బిడ్డలు ఇప్పుడు వచ్చారు, చేశారు. మళ్ళీ పడగొట్టాలని చూస్తున్నారు. ఎవరు వచ్చినా పర్లేదండి మాలాటోళ్ళకి. అందులోది ఇందులోది మాకేం కాపాడతలేదు. చేయడం అయితే మాకు జగన్ గారు చాలా మేలు చేశారు. ఇప్పుడు దాకాను చేసినా మరి బాగోలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. బాగుందండి, చాలా చక్కగా బాగుంది. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఎందుకంటే చెప్పండి, వాళ్ళకి పేదవాడికి కావాల్సింది తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, అవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం మా తిమ్మాపురం గ్రామంలోనే 55 ఎకరాలు కొని ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి అందరికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి అందులో ఇల్లు కట్టించి వాళ్ళ పిల్లలకి అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళకి ఆసరా అవ్వచ్చు. చాలా చక్కగా ఉందండి ఈ ప్రభుత్వం. మళ్ళీ ఈ ప్రభుత్వం కాదు, ఆయన కూడా ఒకటే చెప్తున్నాడు, నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి. లేకపోతే యువతని డైరెక్ట్ గా చెప్పి మొగడు ఎవరున్నాయండి రాజకీయాల్లో. రాజకీయం కోసం కాళ్ళు పట్టుకు తిరిగేసేటువంటి రోజుల్లో ఒకటే అన్నాడు, నేను మంచి చేశాను పెడితే ఓటేయండి, లేకపోతే వద్దు. నీ మనసులో నీ అంతరాత్మకే నువ్వు జగన్ గారు మేలు పొందావు,
సరే ఇలాంటి ప్రభుత్వం కావాలనుకుంటే ఓటు వేయండి అని చెప్తున్నాడు అతను. ఓకేనండి, మీరైతే ఆయన చెప్పిన మాటకి మీకు ఒక రకంగా మంచి జరిగిందండి. సరే సార్, మన కాకినాడ ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారండి వైఎస్ఆర్సీపీ తరఫున. ఆయన మీకు తెలుసా సార్? సునీల్ గారు తెలుసండి. ఆయనకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారండి? ఇస్తామండి. మరి గతంలో 3 సార్లు ఓడిపోయారు అంటున్నారు కదండి, దాని మీద ఓడిపోయినండి. ఆయన మంచి ప్రజల్లో ఇవాళ ఆయన గ్రీన్ కో కంపెనీ అని పెట్టి ఇక్కడ మా విలేజెస్ లో లేని కుర్రోళ్ళందరికీ కూడా జాబ్లు ఇచ్చాడు ఆయన. అది బయటికి చెప్పలేదు ఆయన. ఇప్పుడు అవసరం వస్తుంది కాబట్టి అంటే ఓట్ల కోసం మేము చెప్పట్లేదు. సునీల్ గారు ఎవరికి చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా న్యాయం చేసి పలానా కంపెనీలో జాబ్లు వేస్తున్నారు ఆయన. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఎన్నుకుని నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రావాలని భావిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. మీ గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పాలన కావచ్చు, ఈ అధికారం నచ్చిందండి మీకు? ఏ విధంగా మీకు నచ్చిందని చెప్తారండి? ఏ విధంగా ఉందండి ఆయన పెట్టిన పథకాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇంటింటికి తీసుకొచ్చే పథకాలు కానీ ఇవన్నీ కూడా అన్ని బాగున్నాయి. మిగతా ఏ ప్రభుత్వం చేయలేదు కూడా ఏం చేశారని చెప్పి పెద్దలు, పేదలు, ముసలోళ్ళు, వృద్ధులు వాళ్ళందరూ కూడా ఆయనకి మొగ్గు చూపులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లో నేను మంచి చేశారంటే ఓటు వేయండి అని అంటున్నారండి, దాని మీద మీ అభిప్రాయం? మంచి చేశారని ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి అలా అన్నాడు. మిగతా ఎవరికి లేదు కాబట్టి ఆ విషయం చెప్పలేకపోతున్నారు. సరే, ఆయన ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి, మధ్యతరగతి వాడికి అన్ని పథకాలు వచ్చినాయండి. పేదవాళ్ళు ఆయన ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ అందినాయండి. సరే, మరి మన కాకినాడ ఎంపీగా సల్మాన్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తారు పార్లమెంట్ అభ్యర్థిగా. ఆయన కోసం మీకు ఏమైనా తెలుసండి? తెలుసా సార్? మరి ఇప్పుడు ఆయన మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మరి ఆయనకి మీరు? ఆటోమేటిక్ గా జగన్ గారి పార్టీలో ఎవరు ఉంటే ఆయనకి మద్దతు ఇస్తాడు. ఓకే సార్, జై జగన్ గారు అంటున్నారండి. ఓకే సార్, మరి అనుకుంటున్నాం దెబ్బగా ఉంటారండి. దెబ్బగా ఉంటారంటారండి. అదే మరి దెబ్బగానే ఉంటారు. అయితే జగన్ గారికి వెయ్యాల టూలు బోల్డ్ చేసాడు ఆయన. మరి మీరేమో మంచి పొందారు జగన్ గారి ద్వారా? జగన్ గారి ద్వారా మీరేమో మంచి పొందారా? చందండి, ఆయన మరి పెట్టాడు కదా. చెప్తారా ఏమన్నా మరి ఏం మంచి పొందారా కొంచెం? చెప్తామండి. మా ఆవిడకి 40 సంవత్సరాలు దాటుకుంటే ఆవిడకి పోయిన ఈ 4 సంవత్సరాలు 18,000 ఆయన కేజీలు. మాకు వ్యవసాయానికి భూమి ఉందని కొద్దిగానే ఒక 1 ఎకరం భూమి రైతు భరోసా 10,000 13,000 అయ్యి వస్తున్నాయండి. పెన్షన్ నాకు నెలకు 3,000 పెన్షన్ వస్తుంది. అన్ని బాగానే వస్తున్నాయండి. అయితే మరి ఈ లోపల కొంతమంది అవయవాగా మారిపోతున్నారు అంతే. సరే, మరి ఇప్పుడు సునీల్ గారు తెలుసా నీకు? సునీల్ గారు తెలుసా? మరి సునీల్ గారు మరి కాకినాడ ఎంపీ తరఫున చేస్తున్నారు. మరి ఆయన మరి కాకినాడ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? వేద్దామండి, ఆయనకి వేద్దామండి. సునీల్ గారికి అంటారు వేద్దామండి. రాని ఏమంటే అవునండి, మేము జగన్ గారికి వేస్తాం. జగన్ గారిని గెలిపిస్తారండి. సరే, థ్యాంక్స్ సార్. Please subscribe .news.